అందరికీ హాయ్ అండి. మంగళవారం మార్నింగ్ తీసిన వ్లాగు. ఇంకా స్వీటీ చూడండి ఎలా చూస్తుందో. స్వీటీ అని పిలిచాను అంతే. ఇంక పడుకున్నది లేచి చూస్తుంది. దానికి మంచి నిద్ర వస్తుందండి. నేను వీడియో తీస్తున్నాను కదా, అందుకే అది కదలకుండా చూస్తుంది. ఇంకా పడుకుంది. ఇంకా తను వచ్చేటప్పుడు ఇడ్లీ పట్టుకొచ్చారు. స్వీటీకి ఇడ్లీ పెట్టేసి పాలు వేసాను, తాగేస్తుంది. ఇంకా దాని పని అయిపోయింది అనుకోండి. మధ్యాహ్నం వరకు గొడవ ఉండదు. మధ్యాహ్నం తను వచ్చేసారులే అండి. ఇంకా తను వచ్చారు కదా, కాసేపు ఆడడం కోసమని స్వీటీ లోపలికి వచ్చి మళ్ళీ తన పరుపు మీదకి వెళ్ళి పడుకుంది. ఇంకా తను రైస్ పెట్టేసారండి. రైస్ అంటే ఇంకా ఇంట్లో ఎలాగో కూర ఎక్కువ చేయట్లేదులేండి. రైస్ ఒకటి చేస్తున్నాం, బయట నుంచి కర్రీస్ తీసుకొస్తున్నారు. అయితే కొత్త ఆవకాయ పచ్చడి అండి. కలర్ చూస్తే చాలా బాగుంది కదండి. వచ్చేటప్పుడు పప్పును సొరకాయ పట్టుకొచ్చారు, అరటికాయ కర్రీ కూడా పట్టుకొచ్చారు. అరటికాయ వేసుకోలేదు కానీ పప్పు వేసుకొని కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకొని నేను తినేసి మళ్ళీ స్వీటీకి కూడాను పప్పు వేసి పెట్టేస్తున్నానండి. దానికైతే పప్పు చాలా ఇష్టం కదా, మళ్ళీ దానికి కూడా ఆవకాయ పచ్చడి కొంచెం కలిపి పెడితే తిన్నది. తినేసాక ఇంకోండి ఇలా ఉందన్నమాట. ఇంకా తాను భోంచేసాం కదా అని మొన్న అదే 2 రోజుల క్రితం మామిడి తండ్రి పట్టుకొచ్చారు. ఇంకా అది ఉంది కదా, కట్ చేసి బాక్స్లో వేసి పెట్టారు. అందులో మామిడి తండ్రి అంటే ఇంక అసలు వదులుతామా, చాలా ఇష్టం. తను కూడా తింటారు. ఇంక సరే తను మామూలుగా అయితే ఇంకా టైం ఒక్కోసారి తినడానికి అవ్వటం లేదు కదా అని ఇంకా తీసుకొచ్చి ఆడ పెట్టాను. తనకిచ్చి నేను కూడా తిందామని. మా స్వీటీ చూసారా, దానికి మామిడి తండ్రి అంటే చాలా ఇష్టమండి. మామిడికైనా తినేస్తుంది, ఇంకోండి ఇలాగ పెట్టినా తింటుంది. కానీ నేనే పెట్టనండి, ఎందుకంటే దానికి పడదు. హెయిర్ అది ఊడిపోద్దు, గోకిసుకుంటూ ఉంటుంది. అందుకనని దానికి పెట్టను. తినకూడదంటే కాసేపు అలా చూసి ఊరుకుంటుంది. నేను ఒకటి తీసుకున్నానండి, తను ఒకటి తీసుకున్నారు. ఇంకా నేను ఒకటి తీసుకొని తిందాం కదా అని సరే మీకు కూడా చూపిద్దాం. తను కోసారు, కట్ చేశారు చూసారు, పెద్ద పెద్దవి కోసారు. అదే నేనైతే చిన్నవి చిన్నవి కోస్తాను. ఇంకా స్వీటీ చూడండి ఎలా చూస్తుందో. ఇంకా తను ఈవినింగ్ అయిపోయిందిలే అండి. ఇంకా తను మొక్కలకి వాటర్ వేస్తున్నారు. పైన నేను వేసేసాను. ఇంకా కిందనే తను వేయమని చెప్పాను, చెప్తే తను వేస్తున్నారు. కిందనే బకెట్ అది కొంచెం బరువుగా ఉంటుంది కదండి, పెద్ద బకెట్. నేను పట్టుకు వెళ్ళడానికి అవ్వదని చెప్తే ఇంకా తనే వేస్తున్నారు. మొక్కలే కొంచెం ఒళ్ళిపోయినాయిలేండి, అందుకే వేస్తున్నారు. ఇంకా స్వీటీ చూసారా ఎలా చూస్తుందండి. ఇంకా లోపలికి వెళ్ళి ఆడుతుంది అన్నమాట. దాన్ని బయట తీసుకెళ్ళమని అడుగుతుంది. బాబా వారు చాలా రోజులైందండి అన్నీ శుభ్రం చేసి పువ్వులే వేసి పెట్టి పూజ చేసుకోవాలి, కానీ మంచి రోజు చూసి చేస్తానండి. చాలా లేట్ అయిపోయింది కదా, చాలా రోజులైంది కదా. ఇంకా స్వీటీ చూసారా మాటలు వింటుంది. ఎందుకు అనుకుంటున్నారు, అది బయటికి వెళ్దామని తను అడిగారు అంటే ఇంకా రెడీ అవుతుంది. ప్రతి మాట అర్థమైపోద్దండి, తిరిగి చెప్పడం అంటే రాదు, కానీ ఇంకా ప్రతి మాట భలే అర్థం చేసేసుకుంటుంది స్వీటీ. ఇంకా బయటికి వెళ్ళడానికి రెడీ అవుతుందన్నమాట అండి. చూసారా ఎలా చూస్తుందండి. ఇంకా బయటికి వెళ్దాం నడు అంటే చాలండి, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి చూస్తుంది తను రాలేదు ఏమిటా అని. అంత గమనిస్తుంది, అంత వింటుంది మాట అండి. దానికి మాట్లాడిన ఒకటి వచ్చేసినాయేమో, ఏది మాట్లాడినా సరే తను దానికి అర్థమైందనుకోండి ఇంక వచ్చి దగ్గర కూర్చుంటుంది. అది చూసారా బయటికి తీసుకెళ్ళమని అడుగుతుంది, చూపిస్తుంది కూడానండి. బయటికి తీసుకెళ్ళమని అదిగోండి గొలుసు పెట్టుకుంది కానీ ఆగాని అంటే గేటు కాడికి వెళ్ళిపోయింది. గొలుసు తీగానే అక్కడ పెట్టించుకుంటుంది అంటే అండి అది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. ఇంకా చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళిపోద్దండి. ఇప్పుడు కొంచెం టైం 6 అవుతుంది దగ్గర. అయినా సరే చూసారా కొంచెం ఎండగా ఉంది. అప్పుడు దాకా మబ్బుగా ఉంది, తర్వాత కొంచెం ఎండ వచ్చినట్టు అనిపించింది. ఇంకా స్వీటీ లోపలికి వస్తుందిలే అండి. ఇంకా చూసారా ఎలా కూర్చుందో. ఇంకా లోపలికంటే నైట్ అయిపోయిందిలే, 10:30 అయిపోయింది. అదే అండి ఇంకా తను వచ్చిన తర్వాత అది ఎలా చూస్తుంది చూసారా, అక్కడ గోకిసుకొని పుండిలా చేసేసుకుందండి రెడ్ కలర్లో. దానికి అందుకోసం ఆయింట్మెంట్ రాసాను, అది మళ్ళీ గోక్కుంటుంది ఎక్కడ నాకేస్తుందా అని. దానికి మూతికి క్యాప్ ఉంటుంది కదండి, అది పెడదామని ట్రై చేసాం, కానీ అది పెడతానన్నారని దానికి క్యాప్ పెడతానన్నారు అంతే. ఆ మాట ఆలకించి వెంటనే మంచం కిందకి వెళ్ళిపోయిందండి. రమ్మంటే రావట్లేదు. సరే అది పెట్టంలే బయటికి రా అని అంటే మాత్రం వస్తుందండి. అది చూడండి వస్తుంది. ఇంకా పెట్టంలేని పక్కన పెట్టేశారు దాన్ని ఎదురుగుంటానే. కాసేపు ఆలోచిస్తుంది, వెళ్ళాలా వద్దని ఆలోచించి ఇంకా అప్పుడు వెళ్తుంది. చూసారా దానికి అన్నీ తెలిసిపోతాయండి. ఆ క్యాప్ ఎక్కడ పెట్టేస్తారా అని మంచం అదిగోండి మళ్ళీ దగ్గరికి లాగి పెడుతున్నారని మళ్ళీ అలా వెళ్ళిపోయింది చూసారా. ఇంకా తను టిఫిన్ పట్టుకొచ్చారండి, నాకు బజ్జీ తీసుకురమ్మన్నా చిన్నవి. ఇంకా స్వీట్కి కూడా అవి అంటే ఇష్టమేలేండి, అందుకోసమని ఇద్దరం తినొచ్చు కదా అని ఇంకా అవి ఇద్దరం తినడానికి బజ్జీ తీసుకొచ్చారు స్వీటీకి నాకు. తనేమో చపాతీ తెచ్చుకున్నారు. నాకు చపాతీ బయటది అంత ఇష్టం ఉండదండి. ఇంకా అందుకే తను చపాతీ తింటారు కదా. స్వీట్ చూసారా బజ్జీ కోసం ఎలా రెడీగా కూర్చొని చూస్తుందో.
అది చపాతీ కూడా తింటుందండి, చాలా ఇష్టం. చపాతీ, పుల్కా ఇటువంటివి తింటుంది బాగాను. అదిగోండి చపాతీ, ఆ చపాతీ కూడా పెట్టమని అడుగుతుంది. సరే పెడతాను ఆగు అని చెప్తున్నారు. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.